కాస్ట్ ఇవ్వమని మా కస్టమర్స్ వచ్చింది పెట్టాలి బాగా వస్తున్నాయని ఏం చేసుకోవాలి ఊరిలో వచ్చిన కదా కొంచెం లేట్ అయిపోయింది ఇదేంటి పెద్దవాళ్ళది 80 స్టేట్ 8 సెంటీమీటర్ల బ్లౌజ్, పెద్దవాళ్ళది స్టేట్ కటింగ్. పెద్దవాళ్ళ బ్లౌజ్ 80 సెంటీమీటర్ల బ్లౌజ్ కటింగ్ విధానం పూర్తిగా వివరంగా చూడండి. 80 సెంటీమీటర్ల బ్లౌజ్ కట్ చేయాలన్నమాట. అది కటింగ్ విధానం ఎలా ఇదేంటి అంచు, ఇది అంచులు సైడ్ లకు ఉంచుకోవాలి. ఎప్పుడు అంచులు మనం ఆపోజిట్ చేసుకోవాలని చెప్తాం, మన సైడ్ ఉంచుకుంటాం కదా, ఇది అట్లా కాకుండా సైడ్ లకు ఉంచుతాం. అది ఫస్ట్ చుట్టుకొలత చూసి తీసిన తర్వాత ఫస్ట్ చుట్టుకొలతని చూడాలి. ఈ కటింగ్ కి ఇలా పెద్దవాళ్ళంటే మెడ ఎట్లా వచ్చిందా అట్లా పట్టుకోవాలి. ఇది చుట్టుకొలతని ఇలా చూడాలా. మనం దానికి ఏమో ఈడ కింద ఇట్లా చూసి చెప్తాం కదా, ఈ కటింగ్ కి ఏమో ఇక్కడ చూసుకోవాలి. ఈ చంక కదా, చంక ప్లేస్ లో పట్టుకోవద్దు, చంక కింద పట్టుకోవాలి. చంక కింద పట్టుకొని ఇలా ఇది చుట్టుకొలత పుట్టతో సహా పెట్టినా, మొత్తం ఇది పుట్టతో సహా అంచులు సైడ్ లకు వస్తాయి. ఇప్పుడు ఇది ఇది హ్యాండ్స్ కు సరిపోని బ్లౌజ్ ఉంటే చుట్టుకొలత ఇలా చూసుకున్న తర్వాత హ్యాండ్స్ వెళ్తాయా లేదా చూసుకున్న తర్వాత ఇది తీసేయాలి. ఇప్పుడు మనకి ఇది వెళ్తాయా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చూడండి, చాలా ఎక్కువగా ఉంది, ఇది చిన్నగా ఉంది కాబట్టి ఎక్కువగా ఉంది. కొంచెం పెద్దవాళ్ళది ఇస్తారనుకోండి, బాగా లావున్న వాళ్ళది, అప్పుడు వెళ్ళదు అనుకోండి. కంపల్సరీ చూసుకొని కట్ చేయాలి. ఇట్లా వెళ్ళకపోతే మళ్ళీ ఆ పద్ధతికి వెళ్ళి స్ట్రైట్ కటింగ్ పెట్టాలి. ఇప్పుడు ఇదే ఈజీ. ఇది గుర్తుంచుకోవాలి కంపల్సరీ. ఇది ఒక్కటి చేంజ్ ఉంటది, ఇందులోనే కన్ఫ్యూజ్ అయ్యి చాలా మంది ఈ కటింగ్ కట్ చేయాలంటే భయపడతారు. ఇప్పుడు ఇప్పుడు కట్ చేస్తలేరు, ఇప్పుడు పిల్లలకి ఇది అర్థమైతలేదు, చాలా మటుకు అట్లనే కట్ చేస్తున్నారు. ఇది దీన్ని ఇలా తీసేసరికి వాళ్ళకి అర్థం కాకుండా పోతుంది అన్నట్టు. చూడండి, ఇట్లున్న దాన్ని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసి ఇలా పెట్టేస్తాం. ఇక మళ్ళీ అంచు సంకలకే రెండింటిని నేను 2 బ్లౌజులు కట్ చేస్తున్నాను ఇప్పుడు. ఒకసారి వాడుతుంది, ఒకసారి వారది. అంజీ చూడండి, ఇది చుట్టుకొలత అప్పటిదే ఉంటది. మనం అప్పుడు ఇలా చూసుకున్నాం కదా, ఇది చూసుకున్నాం కదా, అట్లనే ఉంటది. ఇప్పుడు నార్మల్ గా చూడండి, అంతే సేమ్ కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇలా చూడండి, ఇది డాట్స్ కోసం, కుట్ల కోసం ఎక్స్ట్రా అంతే ఉంది కదా, అట్లా చూసినా అంతే వస్తుంది, ఇలా చూసినా అంతే వస్తుంది. ఇప్పుడు హైట్
ఇది హైట్. మీకు తెలియడానికని చూపించిన, కాకపోతే చూసుకోకుండా పర్వాలేదు అట్లా చూసుకున్నప్పుడు. ఇది హైట్. ఇక చూడండి కుట్ల కోసం వదిలేసిన, ఇది హైట్ కు ఎక్కువ పెట్టేసిన. నెక్స్ట్ ఇది వేళ్ళతోని చూడండి, నేను వేళ్ళతో చూపిస్తున్నా. టైట్ 3 ఏళ్ళు పెడుతున్నాను. టైట్ 3 ఏళ్ళు, టైట్ 3 ఏళ్ళు. ఇది కుట్టు కోసం చూడండి, కుట్టు కోసం అని మార్క్ పెట్టింది కదా. చూడండి, ఇది హైట్ చూసుకున్నాను, ఇది పీటీ చూసుకున్నా, షోల్డర్. నెక్స్ట్ ఇది చంక. చంక దగ్గర కుట్టుకు వదిలేసి ఇలా చూసుకున్నాను. చూడండి, మనం ఇప్పుడు నార్మల్ గా క్రాస్ కటింగ్ చూసుకున్నట్టు చూసుకున్నాం కదా. దీన్ని ఇలా హైట్ పెట్టింది కదా, హైట్ పెట్టిన తర్వాత దీన్ని ఇలా రివర్స్ తిప్పేసేయాలి. ఇలా మనము లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా రైట్ సైడ్ తిప్పాల. రైట్ సైడ్ తిప్పేసిన తర్వాత అప్పుడు కుర్తులు పెట్టుకోండి. చూడండి, ఇది హైట్, టైట్ 3 ఏళ్ళు కుట్టుకు, షోల్డర్ కి, మూడేళ్ళు అక్కడ, ఇక్కడ 3 ఏళ్ళు అంటే 2 ఇంచెస్ మైనస్ చేసినట్టు. ఒక లైన్ పెట్టేసేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం ఇలా అని కింది కనబడేటట్టు ఉంచుకొని ఈ కుట్టు దగ్గర నుంచి ఇది ఈ చంకకు చూడండి. ఇప్పుడు ఇది ముందు భాగంకి వస్తుంది, ఇది వెనుక భాగంకి వస్తుంది. ఇప్పుడు ఇది ముందు భాగం కోసమని ఉక్కు పట్టిని పట్టుకొని, ఉక్కు పట్టిని తీసుకొని ఇలా చూడండి, ముందు నెక్ ఇది ముందు నెక్. చూడండి, ఇది నెక్ అయిపోయింది. ఇది చంక కోసము. ఇప్పుడు నెక్స్ట్ క్రాస్ పట్టికి కుట్టుకు వదిలేసి ఇక్కడ ఈ కుట్టు కోసం అని వదిలేసిన. ఇది ఈ పాయింట్ వచ్చేసి మనం ఎప్పుడు ఇది చూసుకోవాలి. మీరు ఇలా చెస్ట్ పాయింట్ అనేది ఇలా చూసుకోవాలి. ఇది ఇక్కడికి, ఇది కిందికి దిగింది. ఇది క్రాస్ పట్టి. ఇప్పుడు ఇది స్కేల్ తోటి మొత్తం డ్రా చేసుకోవాలి. స్కేల్ మంచిగా యూజ్ చేస్తే నీట్ గా వస్తుంది. షేప్ అన్నది ఇలా చేసుకోవాలి. ఇది మిడిల్ లో 1/2 ఇంచ్ ఉంటుంది. ఇది 1/2 ఇంచ్. ఇక్కడ ఇటు బెట్టెడు, ఇటు 4 వేలు, ఇటు 4 వేలు. ఇలా ఈజీ పద్ధతి అన్నమాట. మనకు షేప్ ఇట్లా వేయాలని అర్థం కాని వాళ్ళు ఇలా వేసుకొని ఇలా చూస్తుండాలి. చూడండి, ఇది చంక యొక్క షేప్. ఇది 1.5 ఇంచ్ ఉంటుంది.
ఇది క్లియర్ గా. ఇప్పుడు ఓన్లీ మనము పైన పార్ట్ పట్టుకొని మాత్రమే కట్ చేయాలి. కిందిది పైనది ఒకేసారి అయిపోతుంది. కాకపోతే ముందు నెక్ పైన ఇలా కట్ చేస్తాము, వెనక నెక్ వెనకకి కట్ చేస్తాము. చూడండి, ఓన్లీ పైన రెండు అంటే రెండు బ్లౌజులు కట్ చేస్తున్నా కాబట్టి రెండింటిని పట్టుకొని ఇలా కట్ చేస్తున్నాం. ఇలా కట్ చేసిన తర్వాత నెక్ ఓన్లీ పైన భాగం మాత్రమే పట్టుకొని ముందు నెక్కును కట్ చేస్తున్నా. అంటే ఇది పైన అన్నది ముందు భాగం అన్నట్టు. నెక్స్ట్ వెనుక పార్ట్ ఇది ఇలా అనుకొని వెనుక యొక్క నెక్కును చూసుకోవాలి. కరెక్ట్ గా ఇలా పట్టుకొని బ్యాక్ నెక్కును ఇలా చూసుకోవాలి. పుట్టుకు పుట్టుకు కరెక్ట్ ఇది, పుట్టుకు ఇది. చూడండి, ఇది దీనికి స్కేల్ అన్నది ఇలా యూజ్ చేసుకోవాలి. ఇది షేప్, రౌండ్ షేప్. చూడండి, ఇది బ్యాక్ నెక్. ఇది బ్యాక్ నెక్. ఇప్పుడు నేను నెక్కు ప్రతి దానికి చెప్తాం కదా, స్కేల్ అన్నది క్రాస్ తీసుకొని ఇలా షేప్ చేయాలి అన్నది. ఇది నెక్ అన్నది డీప్ గా వెడల్పుగా లేదు కాబట్టి నేను క్రాస్ చేయలేను. చూడండి, నెక్ అన్నది వెడల్పు లేదు ఎక్కువ, అందుకే నేను ఇక్కడ స్కేల్ తోటి ఇలా క్రాస్ అన్నది తీసుకోలేను. చూడండి, క్రాస్ తీసుకోలేదు. ఇప్పుడు నెక్స్ట్ చంక భాగము. దీన్ని చంకను కట్ చేస్తున్నాము. చంకను కట్ చేసిన తర్వాత ఇది ఇలా గుర్తు పెట్టుకుంటే మనం షోల్డర్ అన్నది కుట్టుకు ఈ ప్లేసుల్ని వేయాలి అన్నది గుర్తుంటది అన్నట్టు. ఇప్పుడు ఇది ఉక్కు పట్టి కాజపట్టి ముందు భాగము ఇలా ఓపెన్ చేసుకోవాలి. బై మిస్టేక్ లా వెనుక భాగం మాత్రం అస్సలే కట్ చేయొద్దు, ఇంకా బట్టనే వేస్ట్. ఇది వెనుక భాగము వెనుక నెక్కుడు కదా, దీన్ని చేయొద్దు, ఓన్లీ ముందు భాగంనే చేయాలి. చూడండి, ఇప్పుడు దీన్ని ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచెస్ నేను అందాదకు మూడేళ్లకు ఇలా డాట్ కోసం గుర్తు పెడుతున్నా. నేను ఏళ్లతో చెప్తున్నాను. చూడండి, ఇది బెత్తడి మీద 2 ఏళ్ళు. చూడండి, ఇక్కడికి కరెక్ట్ బెత్తడి మీద 2 ఏళ్ళు ఇక్కడికి వచ్చింది కదా, ఎగ్జాక్ట్ గా బెత్తడు 2 ఏళ్ళు ఇలా వస్తుంది. ఇది ఇప్పుడు మనము లోతు తీసుకోవాలి. లోతు తీసుకున్న తర్వాతనే మనము డాట్ కు గుర్తు పెట్టుకోవాలి. లోతు తీసిన కదా, లోతు తీసుకున్న తర్వాత మనం ఇది మిడిల్ ఇది ఉంటుంది కదా, దీనికంటే ఇటు ఒక 1/2 ఇంచ్ కిందికి అని ఇక్కడ మనం డాట్ కోసం అని గుర్తు పెట్టేసుకోవాలి. గుర్తు ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు చూపించడానికని లైన్ ఇలా గీసిన. ఇది 3 ఇంచెస్ ఉంటుంది, చిన్న బ్లౌజ్ కాబట్టి 3, పెద్ద బ్లౌజ్ అయితే కొంచెం 3.5 ఉంటుంది, కొంచెం తేడా ఉంటుంది. ఇది బ్లౌజ్ యొక్క కటింగ్, నార్మల్ కటింగ్ అంటారు. ఇది ఇలా కట్ చేసి తొందరగా అవుతుంది.
టైం ఎక్కువ తీసుకోకుండా ఇలా తొందరగా అయిపోతుంది అన్నట్టు. అందుకే ఈ కటింగ్ కట్ చేసుకోవాలా. ఈ పద్ధతి వెళ్తే ఈ కటింగ్ కట్ చేయాలి. ఈ పద్ధతి వెళ్ళదనుకోండి అందులోనే స్ట్రేట్ పెట్టేసేయాలి. నెక్స్ట్ క్రాస్ పట్టి చూడండి ఎంత ఈజీగా ఆ కిందికి వెళ్ళింది కదా, ఆ కిందికి వెళ్ళిన దాన్ని క్రాస్ పట్టీలను ఇలా పెట్టేసుకొని డైరెక్ట్ గా కట్ చేసుకోవచ్చు. ఏ పీసెస్ కా పీసెస్ ఇందులో నెక్కులో వెళ్ళిన దాన్ని నెక్ పీసెస్ కట్ చేసుకోవచ్చు. ఇది చేతిలో చంక బట్ట పడుతుంది అనుకోండి, ఇంకా చంక బట్టను ఈజీగా తీసుకోవచ్చు. వెనుక పట్టి పట్టి కాజా పట్టి తీసుకోవచ్చు. కొంచెం వెడల్పుగా అన్ని ఈజీగా అన్ని వెళ్తాయి అన్నట్టు. ఇది వెనుక పట్టి కోసం కొంచెం సన్నగా తీసుకుంటున్నాను. పట్టి కాజా పట్టి కోసం అని కొంచెం లావు తీసుకున్నాం. ఇది వెనుక పట్టికి సన్నగా తీసుకున్నాం. ఇది ఇందులోనే మనము ఏంది సంక బట్టలు పడతాయి అనుకోండి, దీన్ని ఇలా తీసేసుకోవాలి. ఇలా అన్ని వెళ్తాయి అన్నట్టు. ఇప్పుడు ఇది క్రాస్ పట్టి ఇటు బెత్తెడు, ఇటు 4 ఏళ్ళు, ఇటు 4 ఏళ్ళు కదా. ఇటు 4 ఏళ్లకు, ఇటు 4 ఏళ్లకు క్రాస్ పట్టిని చాలా సార్లు వీడియోలో చూపించినాము. అయింది కదా. ఇది దీనికంటే ఒక ఏలు పైకి ఇలా షేప్ కోసం అని పెట్టిన. మిడిల్ పాయింట్ వచ్చేసి బెత్తెడ మీద 2 ఏళ్ళు షేప్. క్రాస్ పట్టి యొక్క షేప్ అది. ఇది క్రాస్ పట్టిని ఇలా అటాచ్ తోటి ఉంది కాబట్టి ఇది ఓపెన్ చేసేసుకోవాలి. ఈజీగా వెళ్తాయి అన్నట్టు, మంచిగా రిస్క్ లేకుండా. జర కటింగ్ తోటి అయితే అన్ని ముక్కలు ఉంటుంది. ఇందులో అన్ని ఎక్కడెక్కడ మంచిగా వెళ్తాయి పీసులు. ఇది నెక్ పీసెస్ చూడండి కరెక్ట్ గా సరిపోతాయి. మళ్ళా ఏం ఎక్స్ట్రా పడకుండా ఈ పీస్లే సరిపోతాయి. కాకపోతే మనం కట్ చేసే పద్ధతి కట్ చేయాలి. లావుగా కట్ చేసి సరిపోతుంది వంటిది కాదు, కానీ మీడియంగా, మరీ సన్నగా ఉంటే కుట్టరాదు, కానీ కొంచెం మీడియంగా కట్ చేసుకుంటే ఈ పీసెస్ నెక్కు సరిపోతాయి. నెక్ పీసెస్ కట్ చేసేటప్పుడు కంపల్సరీ ఇలా పట్టుకోవాలి. క్లాత్ అన్నది కరెక్ట్గా ఇలా పట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూడండి హ్యాండ్స్ ఇప్పుడు ఇంతకుముందు బ్లౌజ్ కట్ చేసినాం కదా, వాటి యొక్క హ్యాండ్స్ ను అటాచ్ది నా సైడ్ పెట్టుకున్నా, ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ పెట్టుకున్నాం. కట్ చేసే వాళ్ళ సైడ్ ఫోల్డింగ్. ఇప్పుడు నేను ఫోల్డింగ్ హెమ్మింగ్ పట్టి కోసమని చూడండి, హెమ్మింగ్ పట్టి కోసమని 1 ఇంచ్ వదిలిన. ఇదిగోండి, ఇది కరెక్ట్ కుట్టుది, ఎక్స్ట్రా కుట్టుది. నెక్స్ట్ ఇది కరెక్ట్ది, ఎక్స్ట్రా స్ట్రేట్. ఇలా 1 ఇంచ్ వరకు ఇలా అని ఇలా ఇది షేప్. ఇది చంక యొక్క షేపు. ఇది కరెక్ట్ కుట్టది,
ఎక్స్ట్రా చూడండి ఇంత ఈజీగా వచ్చేస్తుందో. ఇది డౌన్ అనేది ఎక్కువ తీసుకోలేరు వాళ్ళు. ఇది హ్యాండ్స్